అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. గుండె జల్లుమంటుంది, లేడి పిల్ల చెంగుమంటుంది, కాలి మువ్వ గల్లుమంటుంది, అలాగే చట్పట్లో చేసే రోటి పచ్చడి రుచి అమోఘం అంటుంది కదా. మరి అందుకే మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు చట్పట్లో మనం చేసే పచ్చడి ఏంటి చూసేద్దాం. ఈ రోజు చట్పట్లో మనందరి కోసం పచ్చడి తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణి గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు ఈ రోజు స్పెషల్? ఒరిస్సాకి వెళ్తున్నాం అండి ఇవాళ ఒరిస్సా. మనం చాలా ప్లేసులకి వెళ్ళొచ్చు. మహారాష్ట్ర వెళ్ళాం, కాశ్మీర్ వెళ్ళాం, తర్వాత తెలంగాణ, ఆంధ్ర, అన్ని ప్లేసులకి వెళ్ళొచ్చేస్తాం. ఈ రోజు స్పెషల్ గా ఒరిస్సా వెళ్తున్నాం. సూపర్. ఒరిస్సా స్పెషల్ కాల్చిన ఆలుగడ్డ పచ్చడి. కాల్చిన ఆలుగడ్డ పచ్చడి. నేను కాల్చిన వంకాయ చూసాను, అట్లానే కొద్దిగా బీరకాయ చూసాం, నేతి బీరకాయని కాల్చి చేయటం ఇట్లా చూసాను. కానీ ఆలుగడ్డ కూడా కాలుస్తారా? అది స్పెషల్ ఒరిస్సాలో. వాళ్ళు ఎలా ఆలుగడ్డ బాగా తింటారు కదా, తింటారు, బాగా చేస్తారు. ఇది బొట్ట అని చెప్పేసి సన్నికల్లో ఇది ఉంటుంది కదండి, దాంతో రుబ్బి మిరపకాయలు, పసుపు, గరం మసాలా అన్ని నూరుతారు. వాళ్ళు చేసినటువంటి ఆలుదం నేను ఎక్కడా తినలేదు, అంత టేస్టీగా చేస్తారు. ఆలుదం స్ట్రీట్ లో కూడా, రోడ్ల మీద అమ్మే వాళ్ళు కూడా పూరి ఆలుదం బాగా చేస్తారంటే చెప్పలేం అనమాట. ఏ 5 స్టార్ హోటల్ కూడా వాళ్ళ కాంపిటీ ఉండదు. ఈసారి నేను ఏదైనా ప్లేసులు చూడటానికి వెళ్తున్నప్పుడు లిస్ట్ రాసుకొని వెళ్తా. ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం తినొచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం తినొచ్చు అని కరెక్ట్ గా మిమ్మల్ని అడిగి రాసుకొని వెళ్ళి అప్పుడు అక్కడ అవే టేస్ట్ చేసి వస్తా. మీకు నేను మెయిల్ పెడతా. అది మెయిల్ వద్దు, రాయించుకొని హార్డ్ కాపీ తీసుకెళ్తాను, నో సాఫ్ట్ కాపీ. సో మరి ఈ రోజు చట్పట్లో కౌసల్య గారు మాకు ఒరిస్సా స్పెషల్ ఆలుగడ్డ పచ్చడి చేయబోతున్నారు. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? కాల్చిన ఆలుగడ్డ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాల్చిన ఆలుగడ్డ, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, జీలకర్ర, ఆవ నూనె, కొత్తిమీర, ఉప్పు. మరి కౌసల్య గారు కావలసిన పదార్థాలన్నీ మనకు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఆలుగడ్డ కాల్చేసారా? చూపించండి. ఇలాగా నల్లగా అయిపోతుంది కాల్స్తే. మనకు కావాలంటే స్టవ్ మీద పెట్టి ఒకసారి చూపించండి, కాల్చుతాం మనం. ఇదైతే ఇలా కాల్చేయాలి, బాగా కాల్చేయాలి. ఇంత నల్లగా అయిపోద్దా? అయితే ఇప్పుడు మళ్ళీ మీరు తర్వాత దీన్ని ఒలుస్తారు. అది ఇది ఒలిచే ముందు అసలు ఎలా కాల్చాలో ఒకసారి చూద్దామే. స్టవ్ వెలిగించేయండి. రేణు గారు కొంచెం నూనె రాస్తున్నాను, అంటే మన వంకాయలు కాల్చినట్టే తొందరగా వచ్చేస్తుంది. అందుకని ఇలా పెట్టేసి కాల్చేస్తాం. ఇలా పొయ్యి మీద డైరెక్ట్ పెట్టేసి డైరెక్ట్ పెట్టి కాల్చేస్తాం. టైం పడుతుంది కదా, ఇది ఒక పావు గంట. అది ఆలు బాగా అందులో నుంచి ఉడకాలి కదా, మెత్తగా అయ్యేటప్పటికి అప్పుడు లోపల గుజ్జులాగా వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు చెప్తారు చాలా కాల్చిన పచ్చళ్ళు చేస్తారు, ఫ్రెష్ వెజిటబుల్స్ ఒరిస్సాలు. కానీ కొన్ని వంటలు అయితే చాలా అమోఘంగా చేస్తారు. ఇలాంటివన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ప్రతి స్టేట్ లోని వాళ్ళ ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. అందుకనే మొన్న ఏంటంటే చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఒరిస్సా నుంచి. మా కాలేజ్ మేట్స్ అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఏవో చట్పట్లో చేస్తున్నాను నేను. ఏమో ఒరిస్సా పచ్చడి చేయవా అన్నారు. ఏం పచ్చడి అంటే కాల్చిన ఆలుగడ్డ పచ్చడి చేయన్నారు. సరేలే దానికి వచ్చేద్దామని. సూపర్. యాక్చువల్లీ మనకి కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇదే ఉపయోగం. ఫ్రెండ్స్ తో కానివ్వండి, బయట ఎక్కువ ప్లేసులు చూడటం, బుక్ నాలెడ్జ్ ఎక్స్ట్రీమ్ అనమాట ఉంటే చాలు. ఇప్పుడు చూసారు కదా మీరు, అంతమందితో కలవటం వల్ల మనకు ఒక మంచి రెసిపీ, టేస్టీ రెసిపీ చేయగలుగుతున్నాం. వాళ్ళు అక్కడి నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఏదో మా స్టేట్ రెసిపీ అనుకుంటారు కదా. అలాగే బట్ మనం ఏదో కొత్త రకం రుచి చూసినట్టు కాదు, మనకు కూడా ఏంటంటే కొత్త కొత్త వెరైటీస్ చూడాలి. ఇందులో ఏంటంటే ఎక్కువ ఆయిల్ లేదు, ఏమీ లేదు, ఒక సలాడ్ లాగా ఉంటుంది. యాక్చువల్ గా రోటీ ఉంటే కాతి రోల్స్ లాగా హోల్డ్ చేసి పెట్టుకుని తినొచ్చింది. నాకు అలా అనిపించింది. ఎప్పుడైనా కూర మనం ఎక్కువగా ఆలుగడ్డతో కూర చేస్తాం లేదా ఫ్రై చేసుకుంటాం, ఇట్లానే కదా. కాకుండా చక్కగా ఇలా కాల్చి ఒక సలాడ్ చట్నీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మీరు తిని చూస్తే సలాడ్ లాగే ఉంటుంది అచ్చు, ఇంకా పెద్ద తేడా అనిపించదు. పచ్చడినే సలాడ్ కింద మార్చుకున్నారు ఇప్పుడు స్టైల్ గా చక్కగా. అసలు కొన్ని మీరు చేసే పచ్చళ్ళు తింటే ఎంత సలాడ్ ఫ్లేవర్ ఉంటుందో. ఓ చక్కగా కాలిపోయింది. అలా చేయి కాలకుండా చక్కగా ఒక 4 ఇలా గుచ్చేసుకొని మెత్తబడినట్టుంది.
కొద్దిగా మెత్తబడింది, అందుకే దిగింది టక్కన ఫోర్క్. అన్ని వైపులా కాల్చేసుకోవాలి. అన్ని వైపులు ఇలా కాల్చు. ఓకే, అయితే ఇలా చూసారు కదా బంగాళదుంపని మేము ఎలా కాల్చామో, చక్కగా ఇట్లా నల్లగా అయిపోయి తొక్క మాకు రెడీగా ఉంది. కాబట్టి మనం దీన్ని పక్కన పెట్టేసి కాల్చుకున్న బంగాళదుంపతో చేసేద్దాం. మరి ఇంకా పొయ్యితే ఏమైనా పని ఉందా మనకి? ఒక్కసారి కడాయి పెట్టండి, కొంచెం జీలకర్ర చట్పట్ చేసిస్తాను. తాలింపు వేసుకుంటామా? అంతే, కొంచెం జీలకర్ర. ఎక్కువగా ఆవ నూనె వాడతారండి వాళ్ళు. మామూలుగా మనలాగా ఇది పల్లి నూనె అవి వాడరు, ఆవ నూనె వాడతారు. కాబట్టి కొంచెం ఆవ నూనె అలా వేసుకొని, తిరగమూత కూడా ఆప్షన్ అన్నమాట. కొంచెం చిట్పట్లు ఆడించేసి వదిలేస్తాం. కొద్దిగా ఆవ నూనె వేశారు, దానిలో కొంచెం జీలకర్ర మాత్రమే, తాలింపులో మిగతా ఏం వేయలేదు. వేగిపోయింది కదా, చాలా ఆపైనా ఇంకేం వేయద్దు కదా. ఇప్పుడు మనం కట్ ఇది ఆలుని తీసుకుందాం. ఆల్రెడీ కాల్చుకున్న ఆలు ఇదిగోండి. మీకు గమ్మత్తుగా అనిపిస్తుంది కదా నా రెసిపీ. ఇలా వచ్చేస్తుందండి. వాటర్ పెట్టుకోవాలా? వాటర్ పెట్టుకుంటే అది మంచిది. ఇదిగోండి, ఒక బౌల్లో వాటర్ ఉన్నా. సో ఫస్ట్ అయితే పైన అలా బాగా గట్టిగా కాలిపోయిన దాన్ని ఒలిచేస్తున్నారు. కొంచెం ఈజీ కూడా మనకి. ఒకవైపు అన్నం పడేసి ఆలుగడ్డలు ఇలా కాల్ చేసుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని వేసుకుని చట్నీలా తయారైపోతుంది. ఉడికించిన దానికి, ఆవిరి పెట్టిన దానికి, కాల్చిన దానికి చాలా తేడా. ఆ స్మోకీ స్మెల్ అంటారు, ఒక రకమైనటువంటి వాసన. అది మామూలుగా కాల్చినప్పుడే వస్తుంది ఆ వాసన. అందుకే పూర్వం రోజుల్లో ఈ కుంపటి మీద కాల్చడం, అలాగా కర్రలు పెట్టి కాల్చి వండడం అన్ని చేసేవారు. డిఫరెంట్ టేస్ట్లు. నెక్స్ట్ ఇప్పుడు పచ్చడి కలుపుకోవాలి. ఇందులో కలిపేయచ్చు కదా? వేడిగా ఉందా? లేదు. ఇప్పుడు ఇలా ఆలుగడ్డ చూడండి, ఇలా ఉడికిపోయింది. అలా మ్యాష్ చేసేస్తే సరిపోతుంది. ఉడకబెట్టినట్టే ఉడికింది. అవును. యాక్చువల్ గా రొట్టెలు ఉంటే ఖాతీ రోల్స్ లాగా రోల్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాగ మనం పొడి కూర చేస్తాం కదండి, అలా అయిపోయింది చూడండి ఇది. దీంట్లో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, పచ్చిమిర్చి. ఇప్పుడు కొత్తిమీర కూడా చక్కగా ఫ్రెష్ కొత్తిమీర, మంచి సలాడ్ లాగా. అవును, కాల్చిన ఆలుగడ్డ పచ్చడి. పచ్చడి అంటే పచ్చడి లాగే చక్కగా పచ్చిమిర్చి వేసాము. ఆనియన్ కోరిక తీర్చాను నేను. సావిత్రి అని నా ఫ్రెండ్ ఉందన్నమాట, నాకు చెప్పి నువ్వు చేయవే ఇలాంటి పచ్చళ్ళు, మా పచ్చళ్ళు ఎందుకు చేయవు అంటుంది. మీ పచ్చళ్ళు మా వాళ్ళు లైక్ చేస్తారు. ఓకే, ఇలా అయింది కదండి. ఉప్పు వేసేస్తాను. అలాగే, ఇంకా ఉప్పు, నిమ్మరసం ఫైనల్ పైన మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసుకుంటే చాలు. సో ఇలా వేసుకున్న తర్వాత అన్ని బాగా కలపాలి. కొద్దిగా ఆయిల్ ఉండటం వల్ల జీలకర్ర ఫ్లేవర్ అది కూడా బాగా పట్టేస్తుంది. ఇలా అనిపిస్తుంది ప్రవీణ, చూడటానికే చాలా బాగుంది. అందులో కొత్త వెరైటీ కదా, కొత్త వెరైటీ, ఈజీ. ఇలా చేసుకుంటే బాక్స్ లో కూడా చాలా బాగుంటాయి తినే టైంకి. నాకేమనిపిస్తుంది అంటే రోటీ చేస్తాం కదండి, దాంట్లో ఇలా స్ప్రెడ్ చేసి రోల్ చేసి ఇస్తే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ లో ఇలానే చక్కగా ఆయిల్ తక్కువ, ముక్కలన్నీ కలిసి కలవక అట్లా చాలా బాగుంటుంది. అయిపోయినట్టే కదా, సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఒక ఆలుకి ఎంత వచ్చింది. మీరు చూడండి,
ఒరిస్సా స్పెషల్ కాల్చిన ఆలుగడ్డ పచ్చడి. రెడీ. ఏం చెప్పాలి, ఎంత బాగుంది తెలుసా. ఆలుగడ్డ కాలిస్తే ఎంతో సూపర్ టేస్ట్ ఉంటుందా, వాసన, అదొక రకమైన స్మోక్ స్మెల్ వస్తుంది. ప్లస్ నిమ్మకాయ, పచ్చిమిర్చి, టమోటా, అవసరం. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. కాల్చిన ఆలుగడ్డ పచ్చడి మీరు అస్సలు చేయటం అస్సలు మర్చిపోద్దు, అస్సలు వదలద్దు. చాలా టేస్టీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కాల్చిన ఆలుగడ్డ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాల్చిన ఆలుగడ్డ, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, జీలకర్ర, ఆవ నూనె, కొత్తిమీర, ఉప్పు. కాల్చిన ఆలుగడ్డ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆలుగడ్డని స్టవ్ మీద పెట్టుకుని అన్ని వైపులా బాగా నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని అందులో ఆవ నూనె వేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాల్చిన ఆలుగడ్డని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేయించిన బాండీలోనే ఆలుగడ్డని బాగా మ్యాష్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, సరిపడంత నిమ్మరసం వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన కాల్చిన ఆలుగడ్డ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ కాల్చిన ఆలుగడ్డ పచ్చడి రెడీ. ఈ రోజు మేము తయారు చేసిన ఆలుగడ్డ పచ్చడి చూడటం మీరు మిస్ అయ్యారా? ఏం పర్వాలేదండి, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi లో చూడొచ్చు. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.